ఇక ఏపీపై ఫెంగల్ తుఫాన్ పెను ప్రభావం చూపనుంది. దీంతో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మధ్యాహ్నానికి తుఫాను పుదుచ్చేరి వద్ద తీరాన్ని తాకనుంది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ ఉత్తర తమిళనాడు తీరం దిశగా వస్తున్నందున కోస్తాలో తీరం వెంబడి గాలుల ఉధృతి పెరిగింది. ఈ రోజు దక్షిణ కోస్తాలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు 90 కిలోమీటర్లు, ఉత్తర కోస్తాలో 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇక దక్షిణ కోస్తా పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మిగిలిన పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో గడిచిన 24 గంటల్లో అన్నమయ్య, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. రాజంపేటలో 21, రణస్థలంలో 18.75, లావేర్లో 17, చీపురుపల్లిలో 14.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అమరావతిలోని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.